తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమిట్ 8-9 తారీఖుల్లో మన తెలంగాణలో జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న సమిట్ ని అరేంజ్మెంట్స్ అన్ని ఆయన దగ్గర చూసుకుంటున్నారు. ఫుల్ ప్రూఫ్ మెథడాలజీతో ప్రతి ఒక్కరితో మీటింగ్ పెడుతున్నారు. దీన్ని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అరేంజ్మెంట్స్ జరిగిన విధంగా ఆన్ పార్ విత్ ఇట్ ఈ రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ని నిర్వహించడానికి డైరెక్ట్ రంగంలోకి రేవంత్ రెడ్డి గారు దిగి ప్రతి ఒక్కటి మైన్యూట్ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేస్తున్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9th ఈ గ్లోబల్ సమిట్ సెకండ్ డే రోజు అన్వీల్ చేయబోతున్నారు. దీంట్లో 3 ట్రిలియన్ ఎకానమీకి ఎలా కన్వర్ట్ అవబోతుంది 2047కి, దానికి ఉన్న ప్రణాళిక ఏంటి, పక్కా రోడ్ మ్యాప్ తో సహా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఐ ఓపెనర్. మనం చూసుకుంటే కనుక గేమ్ చేంజింగ్ మూమెంట్ తెలంగాణకు జరగబోతుంది. ఇప్పుడు 2047కి ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అనుసంధానంలో కనుక కంటిన్యూ అయితే 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ, ఈ పార్ట్నర్షిప్స్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, వీటన్నిటి రంగాల్లో మనం ఎలా పైకి వెళ్ళబోతున్నామని గూస్ బంప్ మూమెంట్ మాత్రం డిసెంబర్ 9th 2047 రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ అన్వీల్ అయ్యాక ప్రతి ఒక్కరికి ఒక పక్కా మ్యాపింగ్ రావడం మాత్రం షూర్.